వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నాకు శత్రువు ఉన్నాడు, వాడికి 15 ఏళ్ళు. నిన్న చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్కి వెళ్తారు అనుకున్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ టీంని 28 బాల్స్లో బయటికి గెంటేశాడు ఓ బొడ్డోడు. ఏం కొట్టుడు రా అది, ఏం కొట్టుడు రా. 15 ఏళ్ల వయసుకి పిల్లలు ఇంకా స్కూల్ గ్రౌండ్లో కలలు కంటాం. మాకైతే అసలు గ్రౌండ్లో ఆడుకోవడానికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఇన్ ద సెన్స్ చదవాలి, పరీక్షలో పాస్ అవుతాం లేదు తెలియదు, ఈ టైప్లో ఉండేది. కానీ ఈ బుడ్డోడు మన సూర్యవంశీ ఉన్నాడే, వీడు ప్రపంచ స్థాయి బౌలర్లని. మాకు మా స్కూల్ టోర్నమెంట్ అంటే మాకు పక్కన ఇంకో 2 ఊళ్ళో 3 ఊళ్ళో వచ్చి వాళ్ళతో ఆడేవాళ్ళం. అలాంటిది వీడికి సరే అవకాశాలు సంపాదించాడు, అది అసలు తప్పట్టడానికి ఏమీ లేదు. ప్రపంచ స్థాయి బౌలర్లని వాళ్ళందరికీ మామూలు టెన్షన్ కాదు వీడు పెట్టేది. భవిష్యత్తు భారత క్రికెట్ని మార్చగల ఒక సంకేతం ఇది, ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ఓ బుడ్డో టాలెంట్ అని ఇంకోటనే కాదు, ఇండియన్ క్రికెట్ హిస్టరీ గురించి అది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది. T20 క్రికెట్లో ఒక బ్యాట్స్మెన్ గొప్పతనం అనేది ఒక పరుగులు మాత్రం ఉంటుందంటే కాదు, ప్రత్యర్థి జట్టు మీద అతడు చూపించేటువంటి ఒక భయం క్రియేట్ చేస్తాడే. అలాగా లైక్ వీరేంద్ర సెహ్వాగ్ అసలు పట్టించుకోడు. సచిన్ టెండూల్కర్ కూడా చెప్తాడు, వీరు వీరు కంట్రోల్ 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 అంటే ఓకే భయ్యా ఠీకే భయ్యా ఓకే భయ్యా 6-4 కొడుతూ ఉండడమే. అవుట్ అయిపోయిన భయం ఇంకా ఇదేం ఉండదు. అలాగా ఈ భయం క్రియేట్ చేస్తున్నాడు చూసారా. ఎలా ఉంది పరిస్థితి. వైభవ్ సూర్యవంశీ క్రీజ్లోకి వస్తున్నాడంటే అది ఏ దేశపు బౌలర్ అయినా సరే, ఎంత స్పీడ్ బౌలర్ అయినా సరే ఇంకా మామూలే. సైలెంట్గా బాల్ వేసాడా, కొట్టాడా, కొట్టించుకున్నామా, వెళ్ళిపోయామా, ఇదే ఉంది వీళ్ళ ప్లాన్లు. ఎలా ఉందంటే క్రీజ్లో నిలబడుతుంటే పవర్ఫుల్లో ఎలా ఉండాలి, యార్కర్లు ఎలా వేయాలి, అసలు వీడికి స్పిన్నర్ని పెట్టాలా లేదంటే సీమర్ని పెట్టాలా, ఎవరిని పెట్టాలి, బౌన్సర్లు వేయాలా, ఏం చేయాలి, ఈ చర్చలతోటే వాళ్ళకి సరిపోతుంది. ఉన్న ప్లాన్లన్నీ కూడా అక్కడికక్కడే. ఇంతే 15 ఏళ్ళు ఇంత చేస్తే వయసు 15 ఏళ్ళు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి వ్యాసంశాలలో ఈ పాటికి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆవకాయను వేసుకుని తింటూ ఉండాలి వాడు. కానీ ఈరోజు ప్రపంచ స్థాయి బౌలర్లు కూడా వాడి గురించి ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు అంటే వాడి టాలెంట్ ఏంటనేది అర్థం చేసుకోవాలి. వైభవ్ ఆటలో అందరినీ ఆకట్టుకుంటున్నది మెయిన్ నిర్భయంగా విరుచుకు పడిపోవడం. బ్యాట్ పట్టుకున్నానా, నాకు కనిపిస్తుంది బాల్ ఒక్కటే. బాల్ ఎక్కడ ఉండాలి, బౌండరీ అవతలే ఉండాలి, ఎవరి చేతుల్లోకి వెళ్ళకూడదు, నా మీదకి రాకూడదు, వికెట్కి తగలకూడదు. ఈ 3 కాన్సెప్ట్లు పెట్టేసుకున్నాడు. ఎదురుగా ఎవరు బౌల్ చేస్తున్నారు అన్నటువంటి భయం కూడా లేదు. పెద్ద పెద్ద పేర్లు, పెద్ద స్టేజ్లు, ప్రేక్షకులు ఏది మైండ్లోకి వెళ్ళడం లేదు. కంప్లీట్గా క్రీజ్లో అడుగు పెడుతున్నప్పుడే అక్కడ లాక్ చేసి వచ్చేస్తున్నాడు. ఫస్ట్ బాల్ నుంచే మ్యాచ్ని తన చేతుల్లోకి లాగేసుకునేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ఉంటున్నాడు. ఎందుకంటే ఈ T20 క్రికెట్ అనేది ఫస్ట్లో మనం చూసినటువంటి T20కి ఇప్పుడు చూస్తున్నటువంటి దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇదివరకు సింగిల్స్ తీయాలి, ముందుగా పవర్ ప్లేనో ఇంకోటనో కొంచెం జాగ్రత్తగా ఆడాలి, కొట్టాలి, డెఫినెట్గా స్కోర్ కొట్టాల్సిందే. అయితే ఇప్పుడు కొడితే 6లు కొడుతూనే ఉండాలి. సింగిల్స్ తీసి ఇవ్వడాలు ఎవరికి లేవమ్మా. నేను ఇన్ని బాల్స్ ఆడడానికి వచ్చాను, ఇన్ని కొడతాం అనుకున్నాను, నేను కొట్టాలంతే, నేను నీకు సింగిల్ తీసి ఇవ్వాలి, వికెట్ కాపాడుకోవాలి, ఇలాంటివి కుదరవు అనేది ఇప్పుడు T20లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో అవన్నీ ఆ రోజులు పోయాయి. ఇంకా ఇక్కడ ఎలా ఉందంటే ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్స్ అనేది కావాలంటున్నారు. ఈ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్స్ ఎలాగా అంటే జస్ట్ లైక్ ఈ మొత్తం ఐపీఎల్ సీజన్లో ఐపీఎల్ మొత్తం టీంలన్నీ ఒక పక్క, వైభవ్ సూర్యవంశీ ఒక్కడు ఒక పక్క. కేవలం 25 బంతుల్లో ఒక మ్యాచ్ దిశని పూర్తి స్థాయిలో మార్చేసేటువంటి టాలెంట్ ఇప్పుడు ఐపీఎల్కి కావాలంటున్నారు. దట్ ఈస్ సూర్యవంశీ. అదే ప్లేయర్ క్రీజ్లో అరగంట సేపు ఉన్నాడా, చెవులు పగిలిపోతాయి, మొత్తం మ్యాచ్ స్క్రిప్ట్ అంతా మారిపోతుంది. కెప్టెన్, అక్కడ ఉన్నటువంటి కోచ్లు, మిగతా అనలైజర్లు మొత్తం అందరూ కూడా వచ్చాడా ఏదో ఒకటి, మనం వెళ్ళిపోవాలా వాడు వెళ్ళిపోవాలా, ఏదో ఒకటే జరగాలి, ఫిక్స్ అయిపోయి ఆడండి, ఇంతే. ఇదొక్కటే నెరేటివ్, ఇంకా ఏమీ లేదు. మొత్తం 11 మంది ప్లేయర్లు, అంపైర్లతో సైతం వాడు కొడతాడు లేదంటే వెళ్తాడు, ఇంతే. కానీ వాడు ఎక్కడికి వెళ్ళట్లా. ఆ కొట్టుడికి స్టేడియంలు మొత్తం మోగిపోతున్నాయి. మొత్తం ఇక ఏ టీంకి మాకు ప్లాన్లు ఏం లేవమ్మా, నువ్వు కొడతానంటే కొట్టించుకుంటాం, లేదంటే అవుట్ చేసి పంపిస్తాం, ఇది ఒక్కటే. ఏ టీం అయినా సరే, ఎవరైనా సరే. సో ఐపీఎల్లో ఒక సీజన్లో మెరిపించడం లేదంటే ఇవన్నీ కామన్. బట్ ఇప్పుడు
సూర్యవంశీకి ఒక మంచి ఆపర్చునిటీ నెక్స్ట్ ఉన్నటువంటిది ఇండియన్ ఏ క్రికెట్ టీంకి ఆడుతూ ఉండడం. అక్కడ బలహీనతల్ని వేటాడతారు. ఏదో ఐపీఎల్ T20లో అంటే మొత్తం అందరూ కలగాపులంగా ఉండి ఆడుతూ ఉంటారు కాబట్టి ఎలాగా ఏంటి అనేది డ్రెస్సింగ్ రూమ్లో తెలుస్తుంది. కానీ కంప్లీట్ ఒక టీం, ఒక నేషనల్ టీమ్ ఇంకొక నేషన్ తోటి ఆడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ 11 మంది ప్లేయర్లని అంచనా వేయడం అనేది కాస్త ఇబ్బందికరమే. దాన్ని ఇంకా నేర్చుకోవాలి. పొరపాటున ఏదైనా లోపం వీళ్ళు ఉంది అనేది కనిపించిందా ఇక మళ్ళీ అదే లోపాన్ని పట్టుకుంటారు. సో ఇప్పుడు వైభవ్ సూర్యవంశీకి కావాల్సింది అవసరమైనటువంటి హైప్ ఎప్పుడో వచ్చేసింది. అందులో ఎటువంటిది లేదు, ఇబ్బంది లేదు. కానీ సరైనటువంటి ఒక మార్గదర్శకం మాత్రం ఖచ్చితంగా కావాలి. అతన్ని నెక్స్ట్ సూపర్ స్టార్ అంటూ ఇంకా పొగుడుతూ వెళ్ళిపోతే మాత్రం కష్టం. ఆగాలి, ఓపికతో ఎదగనివ్వాలి. విఫలమైనటువంటి మ్యాచ్ల్లో కూడా ఇక్కడ నువ్వు ఇగో ఈ లోపం ఇలా ఉంది కదా, దీన్ని ఇలా సరిదిద్దుకోవాలి అనే చెప్పగలిగేటువంటి ధైర్యం పక్కన వాళ్ళకు ఉండాలి. తన్ను కూడా అలా మలవాలి. ప్రతి ఇన్నింగ్స్లోనూ వైభవ్ వస్తున్నాడంటే సెంచరీ కొట్టేస్తాడు, లేదంటే వరుసగా 10 సిక్స్లు కొట్టేస్తాడు అన్నటువంటి ఆ హోప్ ఎవ్వరూ పెట్టుకోకూడదు. ఎందుకు అనంటే మనం పెట్టుకునే హోపే వాళ్ళని కిందకి తొక్కేస్తుంది. సో ఒక కుర్రాడి కెరీర్ని నిర్మించేది కేవలం ప్రతిభ మాత్రమే కాదు, సరైనటువంటి సిస్టమ్, మెంటల్ ఎబిలిటీ, సహనం కూడా. ఎందుకంటే భారత క్రికెట్కి మనం ఎంతోమందిని చూసాం. ఇప్పటి నుంచి కాదు, ఎంతోమంది ఉద్దండులను చూసాం మనం. కొంతమంది ఒత్తిడితో మసగబారిపోయి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది హైలైట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వైభవ్ సూర్యవంశీ ఏ జాబితాలో నిలుస్తాడు, ఎలా ఉంటాడు అనేది అతని చేతుల్లోనే ఉంది. అట్ ద సేమ్ టైం అతన్ని నడిపించే వ్యవస్థ చేతుల్లో కూడా ఉంది. బ్యాట్ నుంచి వచ్చేటువంటి సౌండ్ ఇండియన్ క్రికెట్ డోర్స్ని తడుతున్నటువంటి ఒక నాక్లా వినిపిస్తుంది. దీని మీద మా డైరెక్టర్ గారు రాజు గారు మాట అన్నారు. అప్పట్లో ప్రభాకర్ రెడ్డి కొడుకు నాగేశ్వరరావు గురించి శ్రీదేవికి చెప్పే ఓ డైలాగ్ మిమిక్రీ చేసేవాళ్ళు. వాడు తాగి చెడిపోతున్నాడు కాదమ్మా, వాడు తాగి బిల్లు నా అకౌంట్లో వేస్తున్నాడు అని చెప్పి. సో ఇప్పుడు ఈ బుడ్డోడు గురించి ఒక సీనియర్ బౌలర్ బాధ, వాడు కొడుతున్నాడని కాదమ్మా, సిక్సర్ కొట్టాక కాళ్ళకి దండం పెడుతున్నాడు. ఏమనాలి? 680 పరుగులు. ఇక సిక్సర్ల లెక్క ఇందాక చూసా ఈ పర్టికులర్ ఐపీఎల్ సీజన్లో 15 మ్యాచ్లు, 680 పరుగులు, 65 సిక్సర్లు, 200 దాటిపోయినటువంటి స్ట్రైకింగ్. కొడతాడా, దగ్గరికి వెళ్ళిపోయి దండం పెడతాడు, థ్యాంక్ యూ అని. బౌలర్లకి ఎలా ఉంటుంది? ప్యాట్ కమిన్స్ కూడా ఆఖరికి ఏం ఆడుతున్నాడు వాడని మెచ్చుకున్నాడంటే ఏం చెప్పాలి? ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకోవడమే. ఒరే వాడు వస్తున్నాడంటే కొడతాడన్న భయంతో పాటు అబ్బాయి ఏం ఆడుతున్నాడు రా ఈ వయసుకి, ఈ టాలెంట్కి అనేటువంటి ఒక ఆనందం. అంటే అదే ఫీల్డ్లో ఎవరన్నా ఎదుగుతున్నారు అనుకోండి, వాళ్ళకి నాకు ఒక సరైనటువంటి అపోనెంట్ దొరికాడు రా, ఇది కదా అన్నటువంటి ఒక గర్వం ఉంటుంది చూసారా. ప్రతి ప్లేయర్కి కూడా సూర్యవంశీని చూస్తుంటే అదే గర్వం. అదేదో వాడు నా బౌలర్ని కొడుతున్నాడు అన్నటువంటిది లేదు, ఏం ఆడుతున్నాడు రా, ఏం టాలెంట్ రా ఇంత చిన్న వయసులోనే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన. ఇంకా ఎక్కువ మాడితే బుడ్డోడికి దిష్టి తగులుతుంది. కానీ ఏం కొట్టుడురా. ఇంకా ఇలాగే మంచిగా టాలెంట్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ భారత క్రికెట్కి ఒక బలమైనటువంటి పిల్లర్గా నిలవాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సూర్యవంశీకి మీ అభినందనలు తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.